బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి ప్రాజెక్టులకు కేవలం శంకుస్థాపన చేసి వదిలేయదని, వాటిని సకాలంలో పూర్తి చేసేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గతంలో ప్రాజెక్టుల కోసం కేవలం శిలాఫలకాలు వేసి ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టేవారని, కానీ బీజేపీ హయాంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిందని చెప్పారు. రాజస్థాన్లోని బలోత్రా జిల్లా పచ్పద్రలో సుమారు 1.06 లక్షల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో పెట్రోకెమికల్స్తో పాటు రైల్వేలు, రహదారులు, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ వంటి బహుళ ప్రాజెక్టులున్నాయి. దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఇదొక చారిత్రక మైలురాయి అని అభివర్ణించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పశ్చిమ రాజస్థాన్ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను సమూలంగా మార్చివేస్తుందని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్లలో ఒకటిగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. आज का दिन साक्षी है कि बीजेपी सरकारें परियोजनाओं को सिर्फ शिलान्यास करके नहीं छोड़ती है, बल्कि हम उन परियोजनाओं को पूरा करने के लिए भी दिन रात एक कर देते हैं. 2 महीने पहले यहां जो हादसा हुआ, उसके बाद इतनी तेजी से काम पूरा कर लेना, ये भी परिश्रम की पराकाष्ठा का उदाहरण है. आप सबने दिखा दिया है, चुनौती चाहे कितनी भी बड़ी और अप्रत्याशित क्यों न हो, नया भारत अपने संकल्पों से न पीछे हटता है और न ही अपनी रफ्तार कम करता है. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో రాజస్థాన్ గవర్నర్ హరిభావు బగాడే, కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో రాజస్థాన్లో వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. అంతకుముందు జోధ్పూర్లో నూతనంగా నిర్మించిన విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. సుమారు 480 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారని చెప్పారు. 23,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టెర్మినల్ ద్వారా ఏడాదికి 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే వీలుంటుందని ప్రధాని తెలిపారు. ఈ టెర్మినల్ నిర్మాణంలో రాజస్థాన్ సంప్రదాయ కళాకృతులను, ఆధునిక సదుపాయాలను మేళవించారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ వాయు మార్గాల అనుసంధానాన్ని మెరుగుపరచడానికి సవరించిన ఉడాన్ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. రాబోయే 10 సంవత్సరాలకు గాను ఈ పథకం కింద 28,840 కోట్లను కేటాయించారు. దీని ద్వారా కొత్తగా 100 ఎయిర్డ్రోమ్లు, 200 హెలిప్యాడ్లను అభివృద్ధి చేయనున్నారు.